వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. నెల్లూరు జిల్లా స్థానిక జర్నలిస్ట్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్రాహ్మణ సేవా సంఘాల సమితి జిల్లా అధ్యక్షుడు గుడ్లదన వాసుదేవరావు మాట్లాడుతూ తేదీ 16 నవంబర్ 2025 ఆదివారం ఉదయం 7 గంటల నుంచి స్థానిక అష్టలక్ష్మి దేవస్థానం, శ్రీకృష్ణ యోగ మందిరము, శివపార్వతుల కళ్యాణం, కొండాయపాలెం గేట్, సుజాతమ్మ కాలనీ, దర్గామెట్ట నందు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పై కార్యక్రమానికి ప్రధాన కార్యదర్శి దుద్దుకూరు రమేష్, కోశాధికారి రామాయణం మణిశంకర్, జై నారాయణరావు, మదలపల్లి శ్రీధర్ రావు, గడ్డం జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నేను జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిని. నా పేరు గుడ్లదన వాసుదేవరావు. గత 18 సంవత్సరాలుగా మన బ్రాహ్మణ సంఘం తరఫున, జిల్లా బాడీ తరఫున 12 సంవత్సరాల నుంచి కార్తీక సమారాధన నిర్వహిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాల్లో మీ అందరి సహాయ సహకారంతో, మీ అందరి అభిమానంతో ఇప్పటివరకు నిర్వహించాం. ఒక్కో సంవత్సరం ఒక్కో విధంగా మన పెద్దవాళ్ళకి కానివ్వండి, పిల్లలకు కానివ్వండి కూడా చేస్తూ వచ్చాం. ఈ సంవత్సరం మన వృద్ధులైనటువంటి పెద్దవాళ్ళకి షష్ఠి పూర్తి భీమరసాన్ని చేద్దామని చెప్పేసి కమిటీ వాళ్ళు నిర్ణయించడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని మన అష్టలక్ష్మి గుడి, మన కొండాయపాలెం దగ్గర ఉన్నటువంటి మన గురు దత్తాత్రేయ స్వామి వారి మఠం దగ్గర కార్యక్రమం జరుగుతుంది. ఇది 16/11/2026 ఆదివారం నాడు ఉదయం 7 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఈ కార్యక్రమంలో మన జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కానివ్వండి, మన బంధువులు, మిత్రులైనటువంటి బ్రాహ్మణ బంధువులందరూ కూడా వచ్చేస్తున్నారు. కాబట్టి మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం. గత సంవత్సరం 516 మంది జంటలతోటి సత్యనావంతం నిర్వహించాం మీ అందరి సహకారంతో. అలానే దీన్ని కూడా వచ్చి మీ అందరి సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. రెండోది ఏంటంటే, ఇది ప్రతి సంవత్సరం చేస్తూ వస్తున్నాం. వచ్చే సంవత్సరం కార్యక్రమం కూడా మీరు జరగబోయే కార్యక్రమాల్లోని దాన్ని ఏం చేస్తాం ప్రతి సంవత్సరం అనేది కూడా వచ్చే ఏడాది ఏం చేస్తాం కూడా ప్రకటన చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములయ్యి, అలానే 11 మంది వృద్ధులు మహారుద్రాభిషేకం జరుగుతుంది. శివకేశవుల కళ్యాణం కూడా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాల్లో మీ అందరి సహాయ సహకారంతో కాకుండా మన బంధుమిత్రులందరూ కూడా మీతోటి వారందరూ తీసుకురావాల్సిందిగా కోరుతూ, ఇట్లు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘ సమితి మీ అందరికీ స్వాగతం పడుతుంది. శ్రీ అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్ వారు రేపు మన ఈ కార్యక్రమానికి వస్తున్నారు. ఆ కార్యక్రమంలో ఇంటర్ 10th క్లాస్ 90%, ఇంటర్ 90% ఇచ్చినటువంటి ఏదైతే ఉందో 3 లక్షల లోపల ఇన్కమ్ ఉండే వాళ్ళకి, పిల్లలకి వాడు కాలేజ్ ఫీజు కట్టామని చెప్పి సమస్య చేశారు. వారి తరఫున మేనేజర్ అక్కడికి వస్తున్నారు. మీరు అక్కడికి వస్తే అప్లికేషన్స్ అన్నీ కూడా ఇస్తారు. ఆ అప్లికేషన్ తీసుకొని ఫిల్అప్ చేసి వారికి ఇస్తే మీ వీలైనంత వరకు ఆ రోజే మీకు డిక్లరేషన్ జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొంచుకొని ఈ యొక్క మేమేదైతే ఇప్పుడు చెప్పామో విజ్ఞప్తి అని చెప్పేసి దాన్ని తెలిసినటువంటి బ్రాహ్మణ బంధువుల పిల్లలందరూ కూడా తెలియపరచవలసిగా కోరుతున్నాం. నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి ప్రధాన కార్యదర్శి. నా పేరు దుద్దుకూరు రమేష్. రేపు 16వ తేదీ ఆదివారం జరుగు షష్ఠి పూర్తి, భీమరశాంతి, శివకేశవుల కళ్యాణం, రుద్రాభిషేకం, మన అష్టలక్ష్మి గుడి, సుజాతమ్మ కాలనీ, కొండాయపాలెం గేట్ సెంటర్ దగ్గర ఉన్న సముదాయంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి బంధుమిత్రులు, బ్రాహ్మణ బంధువులు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో దేవస్థానం నుండి ప్రసాదాలు వినియోగం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఊరిలో, ఒక్కొక్క దేవస్థానంలో ఈ రుద్రాభిషేకం వనభోజన కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈసారి మన అష్టలక్ష్మి గుడి, నెల్లూరు కొండాయపాలెం గేట్ సెంటర్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి నెల్లూరు జిల్లా ప్రజలందరికీ, బ్రాహ్మణులందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరికీ కూడా నా నమస్కారాలు. నేను బ్రాహ్మణ సంఘంలో
నా పేరు జయలక్ష్మి. నేను బ్రాహ్మణ సంఘాల్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. గత 12 ఏళ్ళుగా మేము ఈ కార్తీక మాసంలో ఈ వన సమారాధనది చేస్తుంటాము. ఈశ్వరుడికి అభిషేకాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే పోయినసారి కూడా మేము సత్యనారాయణ వ్రతాలు అలాంటివన్నీ కూడా పెట్టుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఒక్కొక్క ప్రోగ్రాం పెట్టుకుంటూ యాడ్ చేసుకుంటూ వస్తున్నాము. ఈ ప్రోగ్రాంకి ఈసారి మేము షష్ఠి పూర్తులు, భీమదర్శనానికి అవి కూడా నిర్వహించదలిచాము. శివకేశవుల కళ్యాణము ఇవి కూడా నిర్వహిస్తున్నాము దీంతో పాటు. అందుకని నెల్లూరు ప్రజలందరూ కూడా, నెల్లూరు బ్రాహ్మణ బంధువులు అందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాను. అందరూ కూడా ఇక్కడ ఇది సుజాతమ్మ కాలనీ, అష్టలక్ష్మి గుడి, కృష్ణ మందిరం అంటారు దాన్ని. అక్కడ లోపల ఒక కళ్యాణ మండపం ఉంది, అక్కడ జరుగుతుంది కార్యక్రమం. బ్యానర్స్ కూడా కట్టుంటారు. అందరూ వెతుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. చక్కగా అందరూ వచ్చి అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని దిగ్విజయం చేయాలని కోరుతున్నాను.